మార్నింగ్ న్యూస్ లో ముందుగా యథావిధిగా ఢిల్లీలోని బానిస, ఢిల్లీ పెద్దల బానిస, కాంగ్రెస్ బానిస వెలుగు పేపర్ గురించే ముందు చదువుదాం. ఎందుకంటే ఇది పెద్ద బానిస, కాంగ్రెస్ కు పెద్ద బానిస. రేవంత్ రెడ్డి గారికి ఎందుకో చెమటలు పట్టినట్టున్నా, మేకప్ వేసిలా, మేకప్ ఏదో వేసినట్టున్నారు, మరి మంచిగా నిగనిగలాడతాను, మేకప్ వేసినట్టున్నారు రేవంత్ రెడ్డి గారికి. ధ్యానంలో కూర్చున్నట్టు ఇట్లా పెట్టి కరెక్ట్గా ఫోటో కొట్టి ఇట్లా పెట్టిండు మన గుంపు మేస్త్రి గారు. ధ్యానంలో ఉన్నారా లేకపోతే ఇంటర్వ్యూ ఇచ్చిందా? ఈ పిల్లగాడు మంచి చేసిండని అనుకుంటే చాలు. పిల్లగానివేనా? 56 సంవత్సరాలని పిల్లగాడు అంటారా? ఏదో 8-9 సంవత్సరాలు, ఆఖరికి 14 సంవత్సరాలని పిల్లగాడు అంటారు. ఈ పిల్లగాడట ఇట్లా ఇట్లా అంటే మరి ఊరుకుంటాడు రేవంత్ రెడ్డి? ఓ పిల్లగా ఇట్లా పిల్లగా అని ఊరుకుంటాడా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, ఎవర్రా ఈ బ్యానర్ ఐటెం పెట్టింది అని ఆయన ఒకవేళ అన్నాడు అనుకో, మీకెట్లా సిగ్గు లేదు ఇదే పదాన్ని మళ్ళీ బ్యానర్ ఐటంగా పెట్టడానికి? 56 సంవత్సరాలు వచ్చినాయని పట్టుకొని పిల్లగాడు అంటాను. పిల్లగాడు, ఈ పిల్లగాడు మంచి చేసిందని అనుకుంటే చాలు. నువ్వు చేసిన మంచి ఏందో జరు ఒక్కటి చెప్పు. అదే నా ఆశయం, అదే నా తపన, తెలంగాణకే నా జీవితం అంకితం. ఏది తెలంగాణ ఉద్యమంలో లేనోడు తెలంగాణకే నా జీవితం అంకితం అంటాడు. తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎందుకు రాజీనామా చేయవని ప్రజలు నిలదీసినందుకు రైఫిల్ పట్టుకొని ఎవడన్నా అడ్డం వస్తే కాల్చేస్తా అని రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణకే నా జీవితం అంకితం అంటాడు. ఇది నమ్మేటట్టే ఉన్నదా? ఇక మీరే ఆలోచించుకోరు. V6 వెలుగు స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ అనకంటే ఉగన్ జబ్బలో వాళ్ళు జరుచుకునే ఇంటర్వ్యూ అనుకుంటే బాగుంటుంది. ఈ ఎన్నికలు మాకు రెఫరెండమే, మంచి చేశామనుకుంటే మద్దతు ఇవ్వండి. అయితే దీంట్లో ఒక మతలాబు ఉన్నది. ప్రతిసారి రేవంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్లను మాకు రెఫరెండం కింద తీసుకుంటున్నాం, మాకు పరీక్షల కింద తీసుకుంటున్నాం అని అనడానికి కారణం ఏంటంటే 64 మంది ఎమ్మెల్యేలు గెలిచింది కదా, దాదాపుగా అన్ని డిస్టిక్లలో. ఉదాహరణకు వరంగల్ డిస్టిక్ తీసుకుందాం, 12-14 ఎమ్మెల్యే సీట్లుంటే ఒక్కటి తప్పించి అన్ని గెలిచిండు. ఇప్పుడు ఆ ఒక్కడు కూడా వెళ్ళిపోయింది, వరంగల్ ఖాళీ అయింది. అట్లా దాదాపు అన్ని డిస్టిక్లలో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ నియోజకవర్గాలు 7-8 నియోజకవర్గాలు కలిపితే ఒక పార్లమెంట్ స్థానం అవుతుంది. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేలందరూ సహకరించినాక పార్లమెంట్ స్థానం గెలవకపోతే ఏమవుతుంది? గెలుస్తారు, వాళ్ళే ఉన్నారు కాబట్టి గెలుస్తారు. ఒకవేళ అట్లా కాకుండా ప్రజలు తిరగబడి గనక ఇదే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని 5 నెలల్లో అంత ఆగమైపోయింది తెలంగాణ అని ప్రజలు అనుకుంటే గనక తిప్పి కొట్టి రెఫరెండం గనక గట్టిగిస్తే అప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో తెలుస్తుంది. ఇప్పుడు మా ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి మేము గెలుస్తామని అనుకుంటాడు, కానీ కాస్త తిర్రమర్ర అయితే గనక నీ పరిస్థితి ఆగమవుతుంది రేవంత్ రెడ్డి గారు. రెఫరెండం అని ప్రతిసారి అనకు. మంచి చేసామనుకుంటే మద్దతు ఇవ్వండి. ఎక్కడ చేసినావు? ఏ మంచి చేసినావు? నీళ్ళు వస్తలేవా పొలాలకు? కరెంట్ వస్తలేదా? ఏది ఆ ఇండ్లకు కూడా కరెంట్ వస్తలేదా? ఏడ మంచి చేసినావు? 80 లక్షలు 90 లక్షలు ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తానంటివి, ఆఖరికి 20 లక్షల మందికి రైతు బందే వేస్తేవి. ఏది నీ మంచేది? 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అంటివి, అందరికీ ఇవ్వబోతివి, 15 లక్షల మందికి ఇత్తివి, సగం మందిని ఎండబెడితివి, ఒకరిదికి ఇత్తాంటివి. ఎక్కడ మంచి చేసినావు? రిజర్వేషన్లు ఉంటాయని మోదీ ఎందుకు చెప్తలే? 10 ఏళ్ళు సీఎంగా ఉంటా, కొత్త తరానికి మార్గదర్శనం చేస్తా, సర్కార్లో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు, టీం వర్క్ తోనే వెళ్తాం. ఏ టీం వర్క్ తోటి నువ్వు దళిత బంధుకు సంబంధించిన డబ్బులను వాడుకున్నావు చెప్పాలి. ఏ టీం వర్క్ తోటి రైతులకు ఇవ్వాల్సిన 8,000 కోట్లు లేదా 10,000 కోట్ల రూపాయలను అదే రైతు భరోసాకు వినియోగించకుండా మంత్రులు కాంట్రాక్టర్లుగా ఉన్న మంత్రులకు ఎట్లా పంచిపెట్టినావు? ఏ టీం వర్క్ తోటో జర చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. బరాబర్ గుంపు మేస్త్రినే అదే పని జరుగుతాను. గుంపు మేస్త్రి అని ఒప్పుకుంటాను ఆయన ఎప్పటికప్పుడు, ఈయన గుంపు మేస్త్రి అనవలసింది. అదేం తక్కువ కాదు, అబ్బో చాలా పెద్ద పని గుంపు మేస్త్రి అనేది. ఎంత పెద్ద పని అది? మామూలు పని? ఇంత పెద్ద పని, ఎంత పెద్ద పని అది? గుంపు మేస్త్రి అంటే ఎన్ని అనుకుంటాను? కేసీఆర్ లెక్క పోలీసుల్ని వాడే చిల్లర పనులు
జర తెలుస్తుంది. పార్లమెంట్ అయిపోయినాక ఎవరిని వాడతావు, ఏం చేస్తావు అనేది జర్రగప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఆయన రాష్ట్రాన్ని ఆగం చేసి నీళ్లు నిధులు లేని తెలంగాణను మాకిచ్చిండు. 10 ఏళ్ళు అంబేద్కర్ కు కేసీఆర్ దండేయలే, దండం పెట్టలే, ఇప్పుడు జపం చేస్తున్నాడు. నా బిడ్డ పెళ్లికి నన్ను జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డే జైల్లో ఉంది. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ మంచి సలహా ఇస్తా అంటే ఇంటికెళ్ళి కలుస్తా, ఇయ్యడు, వెళ్ళిపో అంటాడు. ఇయ్యపోతే ఏం చేస్తాడా, నువ్వు భలే ఉన్నావు. ఇక్కడ ఒక 2 మాటలు అన్నాడు. ఆయన రాష్ట్రాన్ని ఆగం చేసి నీళ్లు నిధులు లేని తెలంగాణను మాకు ఇచ్చిండు. ఒక పని చేద్దాం, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు బస్సు యాత్రలో జిల్లకు పోతాను, మీరు కూడా ఒక పని చేయండి. అదే బస్ ఎక్కి మేము ఎవ్వరం రాం, ఏ కార్యకర్తలు వద్దు, ఎవరొద్దు, మీ ఇద్దరే పోర్రి. ఏది కేసీఆర్ మీ ఇద్దరు పోయి, కేసీఆర్ 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఆగం చేసిండా, రైతులను ఆగం చేసిండా, కరెంట్ ఆగం చేసిండా, నీళ్లు ఆగం చేసిండా, నిధులు ఆగం చేసిండా, ప్రజల దగ్గర పోయి మీ ఇద్దరు కుద్దుగా కూర్చొని మాట్లాడుకోరు. గప్పుడు నువ్వు అన్నదానికి ప్రజలు ఎట్లా తీర్పిస్తారో గక్కనే కనబడుతుంది. అరే నువ్వు వచ్చిన 5 నెలలలోనే ఆగమైపోయిందని ఒక్కొక్కడు అంటే అక్కడికి ఎక్కడికో అమలాపురంలో ఉన్నాడు అంటాడు. చిచి ఎట్లనే మీరు కనీసం తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు అన్నట్టు వాడు అమలాపురం వాడు తెలంగాణ వాళ్ళను. మీ ప్రజలు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు, అన్నితో మీకు అర్థం కాక అకరణను తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు, అనుభవించుర్రి అన్నాడట. ఇక నా బిడ్డ పెళ్లికి నన్ను జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డ జైల్లో ఉంది. నీ బిడ్డ పెళ్లికి ముందు ఏ పని చేస్తా పోయి జైల్లో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు? అన్నదానం చేసి జైల్లో పడ్డావా? పైసలు పంచి జైల్లో పడ్డావా? దానం చేసి జైల్లో పడ్డావా? ఓటుకు నోటు కేసుకు జైల్లో పడ్డావు. అంటే నువ్వు ఏ తప్పు చేసినా, ఏ క్రైమ్ చేసినా నిన్ను బయటికి ఇడిచిపెట్టాలి. అదేనా ప్రజాస్వామ్యం అంటే? నేరం చేసిన నువ్వే దర్జాగా నా బిడ్డ పెళ్లికి నన్ను జైల్లో పెట్టింది అంటున్నావు అంటే మరి నీకు సిగ్గు లేక అంటానవో, లేకపోతే తెలివి లేక అంటానవో, అవగాహన లేక అంటానవో, లేకపోతే తెలిసి తెలియని ప్రజలను అయ్యో పాపం రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లికి రేవంత్ రెడ్డిని తీసుకపోయి జైలు వేసి పుణ్యానికి అంటాంటివి. ఓటుకు నోటులో నువ్వు ఇరుక్కున్నావు, ఓటుకు నోటు నేరం చేసినావు, పైగా నాది తప్పు కాదని సమర్థించుకుంటున్నావు. చూడు, ఇది నీ సిగ్గులేనితనం. ఇక ఆయన బిడ్డ జైల్లో ఉన్నాయంటే ఆయన బిడ్డ కూడా ఒక నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నది. అది తప్ప ఒప్ప ఇంకా తేలవలసి ఉన్నది.